కృత్రిమ మీద ఏఐ అన్ని పరిశ్రమల గతిని మార్చేస్తుంది. దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దాని ముఖ్యాంశాలు, ప్రధాన శాఖలను తెలుసుకోవాలి. ఏఐ అనువర్తనాలను ఇప్పటికే ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక రంగం, తయారీ, పరిశ్రమ, ఆటోమొబైల్, వినోద రంగాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. రోగ నిర్ధారణ, పర్యవేక్షణ, డేటా విశ్లేషణ లాంటి అప్లికేషన్లు వ్యాపారాలను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఏఐలో నైతికత ముఖ్యమైన అంశం. ఇది వివక్ష లేకుండా సమర్థవంతంగా సమానంగా పనిచేసేలా చూసుకోవాలి. టెన్సర్ ఫ్లో, పైటార్చ్ లాంటి ఫ్రేమ్ వర్క్లు ఏఐ మోడళ్లను సులభంగా అభివృద్ధి చేసేందుకు సహాయపడతాయి. ఇక కృత్రిమ మీద ప్రధాన ఇంధనం డేటా. ఏఐ మోడల్ ఎంత ఎక్కువ నాణ్యమైన డేటాను పొందుతుందో అంత గట్టి ఫలితాలను ఇస్తుంది. డేటా సేకరణ, శుద్ధి, విశ్లేషణ లాంటి దశలు ఏఐ అభివృద్ధిలో కీలకం. ఈ మిడ్ జర్నీ లాంటి సాధనాలు జనరేటివ్ ఏఐ ద్వారా చిత్రాలు, డిజైన్లను రూపొందించడానికి ఉపకరిస్తాయి. విద్యార్థులు వీటిని వాడి క్రియేటివ్ ప్రాజెక్టులు చేయవచ్చు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎల్ఎల్ఎంలు పెద్ద డేటా సెట్లను ఉపయోగించి శిక్షణ పొందుతాయి. ఈ శిక్షణ ద్వారా మోడళ్లు భాషను అర్థం చేసుకోవడంలో, కొత్త సమాచారం అందించడంలో నైపుణ్యం పొందుతాయి. ఏఐ మోడళ్లను వేగంగా, సమర్థంగా మార్చడమే ఆప్టిమైజేషన్. ఇది కంప్యూటింగ్ శక్తిని తగ్గించడంతో పాటు తక్కువ ఖర్చుతో శక్తివంతమైన మోడళ్లను రూపొందించడంలో సహాయపడుతుంది. ఎల్ఎల్ఎంలు రియల్ టైంలో భాష ఆధారంగా వివిధ సమాధానాలను అందిస్తాయి. ఇది చాట్బాట్లు, వర్చువల్ అసిస్టెంట్లు వంటి అప్లికేషన్లకు ఉపయోగపడుతుంది. ఈ మోడళ్లను పరీక్షించి సరిగా పనిచేస్తున్నాయా లేదా అన్నది మూల్యాంకనం ద్వారా తెలుసుకోవాలి. ఇది మోడళ్ల పనితీరును అంచనా వేసి మెరుగుపరిచే అవకాశాన్ని ఇస్తుంది. రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ ఆర్ఏజీ మోడళ్లలో ప్రాముఖ్యం పొందిన అంశం రిట్రీవల్. ఇది అవసరమైన డేటాను సేకరించి సరైన సమాధానాలను అందించడంలో ఉపయోగపడుతుంది. ఏఐ సమాధానాల నాణ్యతను పెంచడానికి గత డేటాను కూడా ఉపయోగించడమే దీని సందర్భం. ఇది సమాధానాలను వివరాత్మకంగా, ఖచ్చితంగా అందించడానికి సహాయపడుతుంది.